నల్లగొండ జిల్లాలో వడ్ల మాఫియా రాజ్యమేలుతోంది. ఆంధ్ర దళారులు స్థానిక అధికారులతో కుమ్మక్కై చక్రం తిప్పుతున్నారు. ఏపీలో తక్కువ రేటుకు కొన్న ధాన్యాన్ని ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. జిల్లా రైతులకు దక్కాల్సిన బోనస్ మద్దతు ధరను కాజేస్తున్నారు. నిత్యం వందలాది లారీలు ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. రాష్ట్ర రైతుల పొట్టను కొడుతోంది. నల్గొండ జిల్లా రైతులకు దక్కాల్సిన బోనస్ మద్దతు ధరను వడ్ల మాఫియా దోచుకుంటోంది. ఆంధ్ర దళారులు స్థానిక అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై రాజ్యమేలుతున్నారు. నల్గొండ జిల్లా ఏపీ సరిహద్దుల్లో ఉండటంతో ఆంధ్ర బ్రోకర్లు దీన్ని అదునుగా తీసుకున్నారు. గుంటూరు, పిడుగురాళ్ల, అద్దంకి, నందిగామ, కర్నూలు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో తక్కువ ధరకే ధాన్యాన్ని కొంటున్నారు. రాత్రికి రాత్రే భారీ ఎత్తున ధాన్యాన్ని బార్డర్ దాటించి నల్గొండ జిల్లాలో అధిక ధరకు అమ్ముకుంటున్నారు. సన్నధాన్యం క్వింటాకు 500 రూపాయల బోనస్ మద్దతు ధరను రాష్ట్ర రైతులకు దక్కకుండా ఈ వడ్ల మాఫియా కాజేస్తున్నది. మూడు రోజుల క్రితం హాలియా రైతులు ఆంధ్ర నుంచి వస్తున్న 15 లారీలను అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో ఆలస్యంగా మేల్కొన్న పోలీసులు ఆయా వాహనాలను 5,000 ధాన్యం బస్తాలను సీజ్ చేశారు. అయితే ఖాకీలకు చిక్కకుండా ఏపీ బార్డర్ దాటుతున్న వాహనాలు అనేకంగా ఉన్నాయని రైతులు వాపోతున్నారు. ప్రతిరోజు రాత్రికి రాత్రే వందలాది లారీలు ఏపీ సరిహద్దు దాటి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయని, ఇక్కడ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, కాంట్రాక్టర్లు, మిల్లర్లతో కుమ్మక్కై గుట్టుచప్పుడు కాకుండా ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. తామే స్వయంగా ఆంధ్ర లారీలను గుర్తించి పట్టుకునేంత వరకు పోలీసులకు సోయి లేకుండా పోయిందని రైతులు మండిపడుతున్నారు. మరోవైపు ఆంధ్ర నుంచి వస్తున్న వాహనాలను తిప్పి పంపిస్తున్నా మళ్లీ వెనక్కి వచ్చి ఏదో ఒక చోట తెలంగాణ ప్రభుత్వాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని డీఎస్పీ రాజు చెబుతున్నారు. ప్యాడీ తెలంగాణలోకి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీద మనం అటు నాగార్జున సాగర్ దగ్గర, తర్వాత ఈ మిర్యాలగూడ నల్గొండ జిల్లాకి బార్డర్గా ఉన్న వాడపల్లి దగ్గర కూడా చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ది చెక్ పోస్ట్ ఆర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. దీంట్లో రెవెన్యూ, పోలీస్ అండ్ మార్కెటింగ్ శాఖ మూడుకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో ఈ చెక్ పోస్టులోకి వచ్చినటువంటి వెహికల్స్ ఏదైతే ప్యాడీ తీసుకొని వేరియస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లైక్ కర్నూలు, ఒంగోలు, నెల్లూరు ఆ వచ్చినటువంటి ప్యాడీని మేము ఆల్మోస్ట్ ఒక 100 వెహికల్స్ పైన ఇట్లా మీరు తీసుకురావద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇల్లీగల్ అని చెప్పి మేము రిటర్న్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనము అందరికి కూడా సివియర్గా మేము చెప్పేది ఏమిటి అంటే, ఇల్లీగల్గా ప్యాడీ ఇంటర్ స్టేట్ తీసుకొని రావటానికి లేదు, ఆ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఎలో చేయరు. కాబట్టి ఎవరు కూడా మోసపోవద్దు, ఈ బ్రోకర్లని నమ్మి, దళారులను నమ్మి మోసపోయి ధాన్యం ఇటు పంపించొద్దు. ఎవరు కూడా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వాటిని పట్టుకోవటం, కేసులు చేయడం జరుగుతుంది. సన్నధాన్యం కొనడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకపోవడంతో ఇప్పటికే ఇక్కడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. చేసేదేమీ లేక అరీబరీ రేట్లకు మిల్లర్లకు అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ఆంధ్ర నుంచి వస్తున్న ధాన్యాన్ని మాత్రం గంటల వ్యవధిలోనే కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెటింగ్, సివిల్ సప్లై అధికారులు, మిల్లర్లు పథకం ప్రకారం బయటే కాంటాలు వేసి వెనువెంటనే మిల్లులకు తరలిస్తున్నారని చెబుతున్నారు. తప్పుడు పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను సృష్టించి ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏపీలో క్వింటాల్ ధాన్యాన్ని 1,600 రూపాయలకు కొని అదే ధాన్యాన్ని తెలంగాణలో 500 బోనస్తో కలిపి 2,820 రూపాయలకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. రైతులకు దక్కాల్సిన బోనస్ మద్దతు ధరను అందరూ కలిసి పంచుకుంటున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అక్రమంగా ధాన్యం లారీలు ఇక్కడికి వచ్చి అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ ధర వస్తున్నందున ఎక్కువ ధరకు ఇక్కడ అమ్ముకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దళారీలు, తెలంగాణ దళారీలు ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బార్డర్ మీద చెక్ పోస్ట్ను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా వస్తున్నటువంటి ధాన్యం లారీలను ఇక్కడికి రాకుండా చేయాలి. రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావాలని తెలంగాణలో ఒక పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న పరిస్థితి. రైతాంగం ధాన్యం కూడా ప్రతి గింజ కొనుగోలు చేసి రైతులకు డబ్బులు వెంటనే చెల్లించాలని జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులలో
ఆంధ్ర నుంచి అక్రమంగా ధాన్యాన్ని మరి తెలంగాణకు తరలించడం అనేది చాలా అన్యాయం. దీన్ని తప్పనిసరిగా అరికట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ గవర్నమెంటు ఆలోచన చేస్తున్నటువంటి విధానం మరి ప్రజలు కూడా చాలా మంది చూస్తున్నారు. దీన్ని బట్టి ప్రజలు చాలామంది కూడా రేపు దీని మీద వ్యతిరేకత రావడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల ఆంధ్ర నుంచి తరలిస్తున్నటువంటి ధాన్యాన్ని దీన్ని అరికట్టాలి. ఆ మూటాను కూడా పట్టుకొని ఖచ్చితంగా శిక్షించాలి. లేకపోతే ఇలాంటి ఇంకా చాలా జరగడానికి అవకాశం ఉంది. ఈ అకాల వర్షాలు వచ్చి ఆ ధాన్యం కొనుగోలు కాకుండా ఉండడం వల్ల చాలామంది నష్టపోతారు. నల్గొండ జిల్లా నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నా ఇక్కడి రైతులకు ఒరిగింది శూన్యం. ఈ ఇద్దరు మినిస్టర్లు మిల్లర్ల వద్ద కమిషన్లు తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. అందుకే ఆంధ్ర బ్రోకర్లు ఇక్కడి రైతుల పొట్టకొట్టి బోనస్, మద్దతు ధరను నొక్కేస్తున్నా నోరు మూసుకుని కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా వడ్ల మాఫియా ఆగడాల్ని అరికట్టాలని, స్థానిక రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే కొని మద్దతు ధర, బోనస్ అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.